ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలోనికి మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మోషబాబు, మరి నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఉదయకాల సమయంలో జరగవలసినటువంటి ఆ కుటుంబ ప్రార్థనని మరి ఈ సమయంలో మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. ప్రార్థన మోషబాబు ప్రార్థన. మోషబాబు ప్రార్థన. మహాగడును మహోన్నతుడు ప్రేమగల మా కర్తని కృపకాల దేవ, మీ అపరమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు సంవత్సరాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సభలో తండ్రి అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం చదువుతున్నాము. మీరైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి ట్రీగా తండ్రి ఆ వచ్చే తండ్రి మేము ఇంటి బిడ్డ వారు కాకుండా మాటంతో ఇంట్లో చూడండి రంగతండి ఆరోగ్య గౌరవం తండ్రి అని ముట్టి పరచండి యేసుక్రీస్తు వేతన పరతండి ఆమేన్. జయతల్లి ప్రార్థన. ప్రార్థన పాలతం ట్రీగా ట్రీగా తండ్రి వాకింగ్ చేయగలుగుతాను ఆదించడం రోటరీగాను వాకింగ్ చేయగా మా మన చర్చిలా చేసి రోటరీగాను వాకింగ్ చేయగా మీద సత్యసామి రోటరీగాను వద్దు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాను. మా సంఘ కాపాన్ని దీవించండి. అక్కడ వాటిని పోస్తున్న బియ్యాల రాజాన్ని కూడా దీవించండి తండ్రి. మా సేవకుని కూడా దీవించి అక్కడ కూడా దీవించండి. అది కాబట్టి వేదికలో తండ్రి సంఘ కాపాన్ని కూడా దీవించండి. అక్కడ పోస్తున్న బియ్యాల రాజాన్ని కూడా దీవించండి తండ్రి. అక్కడ సేవకుని కూడా దీవించండి. రోజు తండ్రి మేము మా అన్నప్పుడు తినాలి రోటరీగా తండ్రి వాకింగ్ చేయకపోతుంది మీద సత్యం సామర్థ్యాన్ని తండ్రి ఇంకా తండ్రి రోగులు అన్నం పుట్టేస్తున్నాం. యేసుకృష్ణ పరమతండ్రి ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారులు మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగా ఇదిగో నాయన హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని ప్రభా నాయన మీలో ముందుకు నడవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఉపకారాత్మను బట్టి పరిశుద్ధాత్మను బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయాన్ని నేడి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో తండ్రి మీ సన్నిధి కాంతుల ద్వారాగా నాయన మేము ముందుకు ప్రయాణిస్తుండగా మీ సహాయ సహకారాలు నాయన వాక్యం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తండ్రి, ఈ జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య చుట్టూ మీ కంచెని దేవదూతల భద్రతను మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఏ ఇబ్బందులు సమస్యలు పరిచర్యకి ఆటంకాలు లేకుండా తండ్రి మర్యాదగా క్రమముగా తండ్రి ఈ పరిచర్యను నాయన మీకు మహిమకరంగా జరిగించగలిగేటువంటి తగిన వివేకాన్ని తగిన తెలివిని జ్ఞానాన్ని మాకును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ఇదివరకు నీ బిడ్డలు ఇరువురు ప్రార్థించారు ప్రభావ. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను వారికి ప్రేరేపించండి. ప్రార్థనలో పలకవలసిన పలుకులను నాయన నీ బిడ్డలకి నాయన అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనలో మాట్లాడవలసిన మాటలు తెలియజేయండి తండ్రి. జరుగుతున్న పరిచర్య కొరకు తండ్రిగా నేను ఎలాగైతే నాయన ఆలోచన కలిగి నాయన ప్రార్థనలో నాయన ఈ పలుకుల్ని పలుకుతున్నాను ప్రభు, నీ బిడ్డలు కూడా దీనిని నాయన ఆచరణగా తీసుకుని తండ్రి ఇలాంటి మాటలు పలికి నాయన ప్రార్థన ద్వారాగా మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి బిడ్డలకి సహాయాలు దయచండి తండ్రి. ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారెంత సమయాన్ని కాలాన్ని ఇచ్చించు ప్రభు ఈ యొక్క పరిచర్య కొరకు నాయన ఇష్టంతో ముందుకు వెళ్తున్నారు. రెట్టింపు ప్రతిఫలాలతో వారిని వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో ఆరాధన ముగించుకుని ప్రభు మరలా ఈ పరిచర్యలు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే తండ్రి రెండవదిగా ఓదూరులో జరుగుతున్నటువంటి ఆరాధన బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు. సేవకులు నిలబడి వాక్యాన్ని అందిస్తున్నారు, మీ శక్తితో ఆయన నింపండి నాయన. వింటున్న మీ బిడ్డలు నాయన 30 60 మాటలు వారి వినికిడులు ఫలింపజేయమని తండ్రి. అలాగే ప్రభు మరి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ద్వారా నేడు మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా మీ ఆత్మవేశంతో మమ్మల్ని నింపి నడిపించమని, ప్రతి మాట వెనకాల మీ యొక్క నాయన తండ్రి సందర్భాన్ని, ప్రతి మాట వెనకాల మీ సంకల్పాన్ని, ప్రతి పదం వెనకాల మీ కుమారుని యొక్క నాయన రక్తపు బట్టులను, రక్తపు విలువలను, శ్రమలను, హింసలను ఆయన ఎలాగైతే ఓర్పుతో సహనంతో వాటిని ఎదుర్కొని ప్రభు ముల్లోకాలకి మహాయోధుడిగా నాయన మీ ప్రియమైన కుమారుడిగా మీ కుడిపార్శ్వమున ఉన్నారు ప్రభు. మరి ఆయన యొక్క జీవిత చరిత్రలోనికి నాయన ఆయన చేసిన కార్యాలని మరి అపోస్తులు ఎలానైనా కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భాలన్నింటినీ ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపమని నడిపించమని
ఈ ప్రార్థన నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయాన్ని మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ మనందరం ముందుకు వెళ్దాం. మోషే బాబు, ఓకేనా? ఆర్ యూ రెడీ? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటెంటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేయుచుండెను. రెండో సందర్భం 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించును. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచునందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. వెరీ గుడ్. ఎన్నో సందర్భం? 3వ సందర్భం 9వ వచనం. రైట్, వెరీ గుడ్. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారిడి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ ప్రజలను విభ్రాంతి పరిచెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుచు అతనిని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారిడీలు చేయుచు వారిని ఇబ్రాంతి పరుచునందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. ఎన్నో వచనం? ఎన్నో సందర్భం? 4వ సందర్భం. వెరీ గుడ్ అమ్మా. రైట్, మంచిది. 4వ సందర్భాన్ని చదువుకుందాం. సమరయులు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి.
అంతకు ముందు వారిలో ఎవరి మీదను అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందియుండిరి. బాప్తిస్మం పొందియుండిరి. వెరీ గుడ్. ఇప్పుడు 15వ వచనము 5వ సందర్భాన్ని నేర్చుకుందాం. 5వ సందర్భాన్ని చదువుకుందాం. ఏనా? అప్పుడు పేతురును వెరీ గుడ్. అప్పుడు పేతురును యోహానును వారి మీద అమ్మా అప్పుడు పేతురును అప్పుడు పేతురును యోహానును యోహానును వారి మీద చేతులుంచగా వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. వారు పరిశుద్ధాత్మను పొందితిరి. అపోస్తులు అపోస్తులు చేతులుంచుట వలన చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూసి సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి వారి ఎదుట దూరం పెట్టి నేనెవరి మీద చేతులుంతును నేను ఎవరి మీద చేతులుంచును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగిను. అడిగాను. అందుకు పేతురు అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి నీవు ధైర్యం ఇచ్చి దేవుని వరమును దేవుని వారును సంపాదించుకుందినని సంపాదించుకుని తలంచుకున్నందున తలాంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీతో కూడా గాక. ఏమండి? నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ వెండి నీతో నీ హృదయము నీ హృదయము దేవుని ఎదుట దేవుని ఎదుట సరైనదిగా లేదు గనక సరైనగా లేదు గనుక ఈ కార్యమందు ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీకు పాలువంపులు లేదు. కాబట్టి కాబట్టి ఈ నీ చెడితనము మానుకుని ఈ నీ ఖర్చు మానుకుని మారు మనసు నొంది మారు మనసు నుండి మారు మనసు నొంది మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ ఒకవేళ నీ పాపములు క్షమింపబడవచ్చును. నీ పాపము క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను నీవు గోడ దుష్టములోను దుర్నీతి బంధకములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. కనబడుతుందని చెప్పాను. అందుకు సీమోను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా ఏది నా మీద రాకుండా మీరే నా కొరకు మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని ప్రభువుని వేడుకున్నారని చెప్పెను. చెప్పాను. ఎన్నో సందర్భం? 6వ సందర్భము. ఎన్నో వచనము? 25 వచనం. వెరీ గుడ్. ఇలా చూడాలని మోసబు అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామములలో సమరయల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభువు దూత ప్రభు దూత నీవు లేచి నీవు లేచి దక్షిణముగా వెళ్ళి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండు యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును గాజాకు పోయి అరణ్య గ్రామములో కలుసుకొనమని కలుసుకొనమని ఫిలిప్పీతో చెప్పగా ఫిలిప్పీతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు లేచి వెళ్ళాను. ఎన్నో వచనం? 27 వచనం. ఆ వచనాన్ని మీరు ఎలా చదువుతూ ఉండాలి. నేను చెప్పినప్పుడు ఎలా పదాలని వేలు దాటుకుంటూ వెళ్తే మీకు అక్కడ రాయబడినటువంటి మాటలు ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి అనమాట. అప్పుడు ఐతోఫీల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతోఫీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పితో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా
అతడు అతడు ఎవడైనను ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి గ్రహింపకూడదని చెప్పి రథమెక్కి రథమెక్కి తనతో కూర్చుండమని తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా లేఖనంలో చదువుతున్న భాగమేమనగా ఆయన గొర్రెవలే వదకు తేబడు ఆయన గొర్రెవలే వదకు తేబడిను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగు మౌనముగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోర తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగి రథము నిలపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోకులో కనబడెను. అక్కడ నుండి కైసరికి వచ్చే వరకు అతడు ఆ పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి ఉదయకాల సమయంలో అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయాన్ని మరి చక్కనటువంటి రీతిలో మరి చదువుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందున్నటువంటి దేవత దేవునికి నా కృతజ్ఞతలు, వందనములు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకొనుచు అలాగే ఒక పరిచర్యలో నాతో పాటు ముందుకు వస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ ఇరువురికి కూడా అలాగే పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియా సహోదరుమనులు కూడా నా రక్షకుడైనటువంటి క్రీస్తునామములో శుభములు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలను మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్నో అధ్యాయం అమ్మ మనం చదువుతుంటే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం కదా. దీంట్లో ఎన్ని సందర్భాలు మనం చూసాము? సుమారుగా ఒక 6 సందర్భాలు, 7 సందర్భాలు, సుమారుగా ఒక 8 సందర్భాలు, ఒక 7 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఎన్ని సందర్భాలైనా 7 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఏ అధ్యాయంలో 7 సందర్భాలు మనకు కనబడుతున్నాయి? వెరీ గుడ్. మనం ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం కనుక ఈ 8వ అధ్యాయంలో సుమారుగా 7 సందర్భాలు రాయబడ్డాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి దీంట్లో? వెరీ గుడ్, 40 వచనాలు ఉన్నాయి. రైట్, ఇక్కడతో బాగా మనకు అర్థమైంది. దీంట్లో 7 సందర్భాలు ఉన్నాయి, 40 వచనాలు ఉన్నాయి. ఇవి 2 ప్రశ్నలు. అయితే ఇప్పుడు ఈ 7 సందర్భాలని 4 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఎన్ని భాగాలుగా మాట్లాడుకుందాం? 4 భాగాలు. సందర్భాలు ఎన్ని?
7 సందర్భాలు. వచనాలు ఎన్ని? 40. రైట్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఈ 7 సందర్భాలని 4 భాగాలుగా విడగొట్టుకుందాం. మొదటి నుంచి 3 వచనాలు సంఘానికి గొప్ప హింస కలిగినటువంటి సందర్భం మనకి తెలియజేస్తుంది. మోషే బాబు ఇలా కాన్సన్ట్రేషన్ ఇలా చూడాలి. మొదటి భాగం ఏమని సెలవిస్తుంది మనకి? సంఘానికి కలిగినటువంటి గొప్ప హింసలు 1 నుంచి 3 వచనాల్లో మనకు కనబడుతుంది. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగాన్ని మనం చూద్దాం. 4 నుంచి 13 వచనాల్లో 4 నుంచి 13 వచనాల్లో సమరయ ప్రాంతంలో మరి ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నట్లే కనబడుతుంది. ఎవరినైనా? ఫిలిప్పు గారు ఎక్కడని ప్రకటిస్తున్నారు? ఆయన సమరయ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నట్టే కనబడుతుంది. ఇది రెండవ భాగం. లేఖన భాగాలేమో సందర్భాలు అన్న, లేఖనాలేమో సందర్భాలు. 7 సందర్భాలు అవి, 40 వచనాలు. వెరీ గుడ్, మనకు బాగానే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇది ఎన్ని భాగాలుగా విడగొడుతున్నాం అనమాట. అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు ఈ 3 భాగాలు విడగొడుతున్నాం. వెరీ గుడ్ మోషే బాబు. ఇప్పుడు 1 నుంచి 3 వచనాలు ఏమని చెప్పుకున్నాం మనం? సంఘానికి పెద్ద గొప్ప హింసలు కలిగితే మనకు కనబడుతుంది అక్కడ. రెండోది 4 నుంచి 13 వచనాల్లో ఫిలిప్పు గారు మరి సమరయ పట్టణంలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. రైట్, వెరీ గుడ్. అంతే కదా, 2 భాగాలు. ఇప్పుడు 3వ భాగాన్ని మనం చూద్దాం. 14 నుంచి 25 వచనాల్లో పేతురు యోహానుల పరిచర్య మనకు కనబడుతుంది. ఎన్నో వచనం నుంచి? 14 నుంచి 25 వచనాల వరకు పేతురు యోహానుల పరిచర్య మనకి కనబడుతుంది. ఇది మూడవ భాగం. ఇక చివరి భాగం 4వ భాగాన్ని మనం చూద్దాం. వెరీ గుడ్. 26 నుంచి 40 వచనాల వరకు పిలుపు ఒక మంత్రిని, అనగా కందాకి క్రింద మంత్రి పదవి అంటే సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్గా మనకి వీరిని గుర్తించారు. అంటే అక్కడ పనిచేస్తున్నాడు. అయితే ఫీల్ రాణి దగ్గర ఒక నపుంసకుడు. ఆయన గురించి ఫిలిప్పి గారు మంత్రి గారిని రక్షణలోనికి నడిపించినట్లుగా మనకి కనబడుతుంది. ఇది 4వ భాగము, చివరి భాగం. ఓకేనా? ఇప్పుడు ఈ 8వ అధ్యాయం ఎన్ని భాగాలుగా మనం విడగొట్టుకున్నాం? 4 భాగాలుగా. ఇప్పుడు మొదటి భాగాన్ని చూద్దాం. మొదటి భాగంలో సంఘానికి ఏమొచ్చిందని మనం తెలుసుకుంటున్నాం. హింస కలిగింది. ఎందుకు కలిగింది? అప్పటికే స్టెఫన్ గారు చనిపోయారు. ఏనా? స్టెఫన్ గారు ఏం చేశారు బాబు? స్టెఫన్ గారు ఎవరు? 7గురిలో ఒకరైన. స్టెఫన్ గారు ఎవరినైనా? 7గురిలో ఒకరు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? సంఘానికి గొప్ప హింస కలిగింది. ఒకరిని పట్టుకుని రాళ్లతో కొట్టి చంపేశారంటే అక్కడ సువార్త ఏమైపోతుంది? ఆగిపోతుంది యెరూషలేములో. అందుకనే ఏం చేశారంటే స్టెఫన్ గారిని చంపేశారు. ఇప్పుడు స్టెఫన్ గారిని చంపేసిన మనం ఏం చేయకూడదు? ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనము భయపడకూడదు. ఆయన ఏం చేయకూడదు? ఆయన భయపడకూడదు మనం. ఎందుకని? చనిపోతే మనకి ఏముందంటున్నాడు పౌలు గారు? నా మొట్టుకు బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే ఏంటట ఆయనకి? లాభం. అంతే. చనిపోతే ఏంటంట? నాకు లాభం అంటున్నారు ఆయన. కనుక స్టెఫన్ గారు చనిపోరంటే ఇప్పుడు మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. నెక్స్ట్ వన్, బాధపడకూడదు. అదే జరిగింది ఇప్పుడు. ఏమండి? ఇప్పుడు ఆ కాలమందు, ఇప్పుడు 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలకి ఏం చేశారట? అపోస్తులు ఉండిపోయారంట. ఎక్కడ? యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది. మీకు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు దొంగలు వచ్చి మనల్ని అందరినీ కాల్చేస్తున్నారనుకో, ఏమైపోతాం మనం? దొంగలు వచ్చి మనల్ని కాలుస్తున్నారట. అదిగో అక్కడ వైఎస్ఆర్ నగర్కి ఇంకా మనకి రోడ్డు మీద ఉన్నారట. ఇప్పుడు లోపలికి వస్తున్నారట. ఎవరైతే సంఘంలో ఉంటున్నారో వాళ్ళందరినీ కాల్చేస్తారని అంటే ఆవిడ అందరూ ఏమంటారు? పారిపోతారు. అక్కడ ఎవరు ఉండిపోతారు మరి? వెరీ గుడ్. ఆ సంఘ కాపురు ఎవరైతే ఉన్నారో ఆయన ఉండిపోతాడు. ఆయనతో పాటు ఆయన్ని ప్రేమించినటువంటి కొంతమంది ఉండిపోతారు. అలాగే ఇక్కడ యెరూషలేములోని సంఘంలోని కూడా హింస కలిగితే అపోస్తులు తప్ప, అంటే అపోస్తులు ఏమైపోయారు? అక్కడ ఉండిపోరు. హింస కలిగిన, ఏమండి, పోరాటం కలిగిన, మా ప్రాణాలు పోయినా మేము ఇక్కడి నుంచి కదిలేది వెళ్ళేది లేదు. ఎందుకనంటే ఇక్కడి నుంచే మేము సువార్తనే నలుదిశలా భూలోకానికి అంతటికి కూడా సువార్తను పంపించాలి. అదే వారి ధ్యేయం. గనుకనే వారు అందరూ ఉండిపోతే మిగతా వాళ్ళందరూ ఏం చేశారట? ఎక్కడెక్కడికి వెళ్ళిపోరట వాళ్ళు? చదవాలన్నమాట. అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములు యందు చెదరపోయిరి. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించారు. ఎందుకనంటే మేము ఒక మంచి సైనికుని మేము కోల్పోయాము. మంచి యుద్ధ నేర్పరి అయిన, మంచి యుద్ధం బాగా చేయగలడు. ఎవరో యుద్ధం బాగా చేసేటువంటి ఆయన? స్టెఫన్ గారు.
కనుక ఆయన గురించి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. సాధారణంగా మనలో ఎవరైనా పోయినాడు, నేను చనిపోయినాడు మీరు ఏం చేస్తారు, అయ్యో మా డాడీ లేడు, మా డాడీ లేడు, మా డాడీ ఉంటే మాకు బోర్డని పప్పలు కొనేవాడు, మా డాడీ ఉంటే మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళాడు అని మీరు ఏడుస్తారు కదా, ప్రలాపిస్తారు కదా. అలాగే స్తెఫను గారు చనిపోయినప్పుడు కూడా వారి సొంత ఆత్మీయుడు చనిపోయాడు అనేటువంటి బాధ వారు ప్రలాపించారట, బహుగా ప్రలాపించారని అంటే స్తెఫను పట్ల వారికి ఎంత ప్రేమ కలిగి ఉందో మనం ఆలోచించేయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఇది మొదటి భాగం. అయితే 3వ వచనం చూడండి. అయితే సౌలు అయితే ఇంటెంటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని ఏం చేస్తున్నాడు, ఈయన సంఘాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన హింసిస్తున్నాడు, సంఘాన్ని ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఇప్పుడు సంఘం అంతా ఎలాగుంది, ఒక మాటలో మనం ఆలోచన చేసేయాలంటే సంఘాన్ని దానితో పోల్చట్లేదు. కానీ ఇప్పుడు మనము నూడిల్స్ ఉంటాయి కదా, ఆ నూడిల్స్ని మనం ఏం చేస్తాడు ఆయన, నూడిల్స్ వ్యాపారి ఒక బోన్లో వేసి అనగా ఒక గిన్నెలో వేసి లేదా ఒక మూకిట్లో వేసి వాటిని ఏం చేస్తాడు, కలుపుతూ ఎలా అలా ఏం చేస్తాడు, కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటుంటాడు అనమాట. సంఘాన్ని కూడా పౌలు ఏం చేస్తున్నాడంటే అలా మిక్స్ చేసి పాడు చేస్తున్నాడు సంఘాన్ని. ఎవరు వస్తారు రండి, స్తెఫను చంపాను కదా, ఇప్పుడు మరలా నువ్వు పేతురు వస్తావా, యోహాను వస్తాడా, యాకోబు వస్తాడా, లేకపోతే ఇతర వారు ఎవరైనా వస్తారా అని సౌలు అనేటువంటి ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. అంతకుముందు ఎలా ఉన్నారు, ఆయన సౌలుగా ఉన్నాడు. ఏనా? ఓకేనా? ఇది మొదటి సందర్భం. ఇప్పుడు రెండో సందర్భం చదువు చూడండి. కాబట్టి చెదరపోయిన వారు సువార్తను ఏమంటే 4వ వచనం నుంచి మోసబాబు చదువు. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదరపోయిన వారు కూడా ఎలాగెళ్తున్నారు, మరలా భయపడి అల్లిపోతూ కూడా క్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యాన్ని ఏమండి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప సూచక్రియల్ని మహత్కార్యాలను కనబరుచుకుంటూ వెళ్తున్నారు అన్నాడు. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు పరిగెట్టుకుంటూ పారిపోతూ వెళ్తున్నారు. అప్పుడు పిలుపు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించును. ఇప్పుడు పిలుపు ఎవరైనా 7గురిలో ఒకడు. ముందు ఆయన ఎవరు, 7గురిలో ఒకరు. ముందు ఆయన ఎవరు చనిపోరైనా స్తెఫను గారు. ఇప్పుడు రెండో ఆయన ఎవరంటే ఇప్పుడు పిలుపు గారు రంగంలోనికి వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చారు నాయన యుద్ధంలోనికి ఇప్పుడు ఎవరు వచ్చారు, పిలుపు యుద్ధం చేస్తున్నాడు అనమాట. తండ్రి అంబుల పొదులు అగ్నిబాణంగా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము సంఘంలో హింస వచ్చింది. ఇప్పుడు ఆ అధికారం ఈయనకి ఇచ్చింది దేవుడు. అధికారం కాదు ప్రియులారా, క్షమించండి, ఆయనకి సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈసారి వెళ్ళి నువ్వు పొందుకున్న ఆత్మతో నువ్వు నా మాట చెప్పు నాయనని ఆత్మదేవుడు ఆయన్ని ప్రేరేపించగానే ఇప్పుడు పిలుపు ఏం చేస్తున్నాడు, అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తుని ఏం చేస్తున్నాడు, క్రీస్తు అనగా ఎవరో దేవుని కుమారుడు. ఆయన ఎవరో, ఇదిగో ధర్మశాస్త్రంలో మెస్సయ్యగా ఆయన రాబోతున్నాడని చెప్పింది. ఆయన వచ్చేసాడు, దేవుని చిత్తాన్ని అంతటినీ తెలియజేశాడు. మీరు కాదన్నారు, ఆయన సిలువేశారు. దేవుడు ఆయన్ని లేపాడు, మీరు సమాధి చేశారు. ఎలా చెబుతుంటే సమరయ పట్టణాలకు అందరికి ఏమైపోతుంది, జన సమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో వాళ్ళందరూ ఏం చేశారు, లక్ష్యం ఉంచారు. ఇక మేము పిలుపు గారితో వెళ్ళిపోవచ్చురా బాబు. ఎందుకనంటే ఇలాంటి మాట, ఎందుకనంటే మనుషులందరినీ మార్చేటువంటి మాటలు మాట్లాడారు నాయన. ఎవరి వల్ల, అపోస్తలులు. ఏమండి ఇక్కడ పిలుపు గారు ఎవరి మాటలు అవి, దేవుని మాటలు. అంటే మనుషులు మారిపోతున్నారు. మనుషులు ఏమైపోతున్నారు నాయన, నువ్వు కొంచెం అలా ఉండమ్మా, కొంచెం కొద్దిగా. వెరీ గుడ్ మోసబాబు, కొంచెం నువ్వు ఎదరకరా. మనుషులందరూ కూడా ఏమైపోతున్నారు, పిలుపు గారు చెప్పిన మాటలేంది లక్ష్యం ఉంచుతున్నారని అంటే, అమ్మో ఇదేదో చాలా బాగుందిరా బాబు, మనం ఎలా బ్రతికితే బాగుంటుందిరా బాబు అని పిలుపు గారు చెప్పిన మాటలన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారట, లక్ష్యం ఉంచుతున్నారంటే ఆ మాటలు అంగీకరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఆయన క్రైస్తవ్యంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఇతరులందరూ కూడా వినడానికి వినసొంపుగా ఉంటాయి. వినడానికి ఎలా ఉంటాయమ్మా, వినసొంపుగా ఉంటాయి. అలాంటి మధురమైన మాటలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. కానీ ఈ మధురమైన మాటల్ని రుచించడానికి నేటి కాలంలో మనుషులకి అంత ఇంట్రెస్ట్ లేదేమో. కానీ పిలుపు గారు, అపోస్తులు వీళ్ళందరూ చెబుతుంటే వాళ్ళందరూ కూడా లక్ష్యం ఉంచారు. అక్కడ స్తెఫను గారు చెబుతున్నటువంటి మాటలు ఏమండి హృదయాల్లో పొడవబడ్డాయి. ఇక్కడ పిలుపు గారు చెబుతుంటే మనుషుల యొక్క హృదయాలు ఆదరింపబడుతున్నాయి. అబ్బా భలే ఉన్నారు ఈ జ్ఞాన సంగతులు అని లక్ష్యం పెడుతున్నారంటే, గురిని పెడుతున్నారని అంటే ఆ మాటలకున్న శక్తిని మనము
చూడాలి ప్రియులారా, ఆ మాటలకి ఏముందైనా సత్తుంది. శక్తి ఉంది. ఇప్పుడు చెబుతున్నారు చూడండి, ఆయనకి లక్ష్యముంచును, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయిన. కారణం ఏంటి మోషే బాబు? ఎందుకు వదిలిపోయిన అపవిత్రాత్మలు? అక్కడ దేవుని కుమారుడు, దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు గనక అపవిత్రాత్మలకి అక్కడ చోటు ఉండదు. ఇక్కడ మనం ఉన్నామంటే దేవుని భద్రత మనకుంది ఈ స్థలంలో. మన చుట్టూ ఎన్నో విషవాయువులు, ఎన్నో పురుగులు, ఎన్నో కీటకాలు, కానీ వాటిని అన్నిటినీ దేవుడు భద్రతగా మనల్ని కాపాడుతున్నాడంటే ఎవరున్నారు ఇక్కడ? దేవదూతలను దేవుడు మనకి ఆత్మల్ని సహాయంగా ఇచ్చాడు ప్రియులారా. మనం నమ్మాలి, విశ్వసించుదాం. ఏంటన్నా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయినాయి అంటే అక్కడ దేవుని కుమారుడు, దేవుని పక్షాన పిలుపు గారు సువార్తను ప్రకటిస్తున్నారు. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. చూసారా పిలుపు గారి ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలను జరిగిస్తున్నాడో మోషే బాబు? ఎవరు చేస్తున్నారు ఇది? 7గురిలో రెండో ఆయన. ఈయన ఎన్నో ఆయన? 7గురిలో మొదటి ఆయన ఎవరు? స్తెఫను గారు. చూద్దాం ఇప్పుడు కింద మాటలోని. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషం. ఏం కలిగిందంట పట్టణంలో? సంతోషం. ఎందుకనంటే అందరూ బాగున్నారు, అందరూ మంచిగా ఉంటున్నారు, అందరూ నీతిగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో బాధ ఉంది. ఇది వరకు కుటుంబంలో సంతోషంగా ఉండాలని అంటే కుటుంబం సంతోషంగా ఉండేది కాదు. కుటుంబం అంతా కలిసి పండగ చేస్తుంటే ఒక ఆయన తాగేసి గొడవ పెడుతూ ఉండేటువంటి వాడు. ఇరుగు పొరుగు వారితో గొడవలు, వాళ్ళతో గొడవలు, పండగ సంతోషాలే ఉండేవి కావు. ఒక మాటలో మనకు అర్థం కావడానికి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకొచ్చంటే అందరం దేవుని చర్చికి వెళ్తుంటాం. ఇంట్లో కొంతమంది చర్చికి రారు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లి రాదు. కనుక ఇలాంటి సంతోషాన్ని మిస్ అయిపోతున్నారు. కానీ ఏమండి పిలిపిలు ఆ పట్టణంలో ఏమండి సమరయ్యలో ఉన్నటువంటి ఆ పట్టణస్థులందరూ కూడా అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగింది. కారణం ఏంటంటే క్రీస్తు అక్కడ ప్రకటింపబడుతున్నాడు. ఇప్పుడు 3 సందర్భాన్ని చూద్దాం. సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు. ఎక్కడ? ఈ సమరయ పట్టణంలోనే ఒక ఆయన సీమోను అనేటువంటి ఆయన గారడీ చేయొచ్చు. ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు. తాను ఎవడో ఒక గొప్పవాడునని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచును. ఇతను ఏం చేస్తున్నాడట? సమరయ ప్రజలను విభ్రాంతిపరుస్తున్నాడు. ఒక పక్కేమో పిలుపు గారు సువార్త ప్రకటించి ప్రజలను సంతోష పెడుతుంటే సంతోషంలో విభ్రాంతి, మరలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి అని మీకు ఇది అర్థం అవడానికి ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మోషే బాబు అంత ఉన్న వయసులో ఒక ఆయన వచ్చాడు, ఒక తాతయ్య గారు వచ్చి ఏం చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఇలా చూడు, ఇలా మట్టిని తీస్తున్నాడు, ఇలాగ అంటున్నాడు. ఇలా మట్టిని తీస్తున్నాడు. మట్టి ఏం లేదు, పక్కన ఉన్న దాన్నే వాకుళ్ళు అనమాట. ఇప్పుడు అంటే మనకి సిమెంట్ రోడ్డు వచ్చేసింది. సిమెంట్ రోడ్డు ముందు కంకర రోడ్డు ఉండేది, కంకర రోడ్డు ముందు మట్టి రోడ్డు ఉండేది అనమాట. ఇలాంటిది ఏంటి? మట్టి రోడ్డు ఉండేది అనమాట. మన ఇంటి ముందుకు వచ్చాడు ఆయన. మన ఇంటి ముందుకు కోదు చెల్లి లక్ష్మణరావు ఉన్నాడు కదా, అవనీగడు వాళ్ళ డాడీ పేరు ఏం పేరు? వాళ్ళ డాడీ అనమాట. చెల్లి ఏడుకొండల తాతయ్య ఉన్నాడు కదా, ఏడుకొండల తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఓ తాతయ్య వచ్చి ఎలా మట్టి తీసుకుని ఇలా అంటున్నాడు. ఇలా అంటే రూపకాసులు వచ్చేస్తున్నాయి, ఇంత లావంటి కాసులు, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇదేంట్రా అని అంటే మేము అందరం ఆశ్చర్యపోయి విభ్రాంతి నొందాం. మరలా ఓ కుర్రని కాకేశ్వరు ఎలా రారని అతన్ని బొడ్డు దగ్గర పొట్ట దగ్గర వెళ్ళాలంటే రూపకాసులు గడగడాలని కారిపోయాయి. రూపకాసులు అంటే మేము అందరం విభ్రాంతి నొందాం ఆ సమయంలో. అలాగే ఇక్కడ ఇతను అది వాస్తవానికి నిజమా అంటే ప్రజల్ని విభ్రాంతి పెట్టడానికి, ప్రజల్ని ఆలోచనలో పెట్టడానికి తప్ప అది వాస్తవాలు అయితే కావు ప్రియులారా. అలాంటివి అప్పుడు చూసాం, కొన్నింటిని మనం నమ్మగలుగుతాం. ఇప్పుడు కూడా కొన్ని మనకి టీవీలో అది ఏమండి కొన్ని వీడియోలో మనం చూస్తున్నాం కదా. ఒక ఆయన ఇలా పెనాన్ని నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాడు, ఒక ఆయన నోట్లోంచి లింగాలు తీస్తాడు, ఒక ఆయన నోట్లోంచి బేలులు తీస్తున్నాడు, ఒక ఆయన సూప్లెట్ని తినేస్తున్నాడు, ఒక ఆయన రైల్వే స్టేషన్లో రైలు లేకుండా మాయం చేశాడు ప్రజలందరి ముందు. చూసారు అంటే ఇలాంటి మనం ప్రజలను విభ్రాంతి చేస్తున్నాడు. ఈ ఒక పక్షాన్నేమో పిలుపు ఏమో క్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే ఇతను ఏం చేస్తున్నాడంటే లోగడ పట్టణంలో సీమోన్ అనేటువంటి ఒక ఆయన గారడీ చేసి తాను ఎవడో అంటే అతనికి అడ్రస్ ఎవరో తెలదు. కానీ పిలుపు గారు వాక్యాన్ని చెబుతుంటే ఎవరిని చెప్తున్నారు? యేసు క్రీస్తుని వారిని చెబుతున్నారు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూపిస్తున్నాడు ఆయన చూపించే విధానాలు ఎలా ఉన్నావో చూడండి. ఈ గారడీ సీమోన్ తాను ఎవడో, ఈయన ఎవరో తెలదు, ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడో కూడా తెలియదు. కానీ నేడు మనం సాక్షాత్తు సర్వేశ్వరుడు సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుని మనం చూపిస్తున్నాం ఈ ప్రపంచానికి. ఆయన స్వరూపం కలిగి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని మనం చూపిస్తున్నాం.
ప్రపంచం మనుషులందరిలో ఉన్నది దైవాత్మ, పరిశుద్ధాత్మని మనం బోధిస్తున్నాం. ఏమండి, మనం ఎలా బోధిస్తున్నాం? ఈ బోధ వాస్తవమైనది, ఇది నిజమైనది, యథార్థమైనది. మన కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో మనం చూపిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. తాను ఎవడో గొప్పవాడని చెప్పుకొని సమరేజనులు ఏం చేస్తున్నాడంట? ఆయన విభ్రాంతి పరుస్తున్నాడట, ఆశ్చర్యపరుస్తున్నాడట. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ, ఏమండి, కొద్దివాడు మొదలుకొని ఆ గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఈతడే. అతనేమో ఎవరి గురించి చెప్తున్నాడో అతనికి తెలీదు. కానీ ప్రజలందరూ ఏమని చెప్పారు? విభ్రాంతిని ఉందరు. ఆ రోజు ఆ ముసలి తాతయ్య మట్టి ద్వారాగా డబ్బుల్ని ఎలాగైతే చేశాడో, మనిషి పొట్టలో నుంచి ఎలాగైతే డబ్బులు వచ్చాయో, మేము కూడా అప్పుడు ఏమని ఉన్నామంటే మేబీ బహుశా ఈ తాతయ్య గారు కూడా దేవుడని అని ఉండాలి. అప్పుడు మరి మాకంత పరిజ్ఞానం తెలియదు కదా, దేవుడే కదా మరి అలాంటివి చేస్తుంటేనే. ఇప్పుడు వీళ్ళలో కూడా సమరయ పట్టణ ప్రజలు కూడా ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టారు. చూసారా, ప్రజల్లో 2 కేటగిరీలు ఉంటారని మనకు అర్థమైంది. కొందరేమో ఫిలిప్పీని లక్ష్య పెడుతుంటే, కొంతమంది ఏమో సీమోని లక్ష్య పెడుతున్నారు. ఇప్పుడు వేరియేషన్ బాగా అర్థం చేసుకోండి. ఈ వేరియేషన్ ఎలా ఉన్నటువంటి సందర్భంలో 11వ వచనంలో చూడండి. అతడు బహుకాలము గారిడీలు చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. కొంతమంది ప్రజలు ఇంకెవరిని లక్ష్య పెడుతున్నారు? సీమోని గారిని లక్ష్య పెడుతున్నారు. సీమోని ఏం చేస్తున్నారు? గారిడీలు చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే గారిడీలు చేశారో ప్రజలందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు దేవుడు ఇతనే అని అంటున్నారు వాస్తవానికి. ఆ సమయంలో పిలుపు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి పిలుపు గారి ద్వారాగా దేవుడు ఏం చేశాడో చూద్దాం. అయితే పిలుపు 12వ వచనం చూడు దేవుడు. 12వ వచనం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెరీ గుడ్, బాప్తిస్మం పొందుతున్నారనమాట. బాప్తిస్మానికి మరొక పేరే రక్షణ. వెరీ గుడ్. అయితే ఇప్పుడు పురుషులను స్త్రీలను ఏం చేస్తున్నారు? రక్షణ పొందుతున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. బాప్తిస్మం పొందుతున్నాడని అంటే అది పిలుపు గారు ఏ బోధ చేస్తున్నాడో, మారు మనసు నిమిత్తము రక్షణ నిమిత్తం బోధ చేయగానే పురుషులలోని స్త్రీలలోని ఇన్స్పిరేషన్ అయ్యారు వాళ్ళు. మేము కూడా దేవుణ్ణి అంగీకరిస్తాం, మేము కూడా క్రీస్తుని అంగీకరిస్తాం, మా పాపాలను కడుక్కుంటాం, మేము పాపాలను కడుక్కోవడానికి మాకు బాప్తిస్మం ఈయన అని పిలుపు గారిని అడిగితే పిలుపు వాళ్ళందరికీ బాప్తిస్మాన్ని, పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది పిలుపుని ఎడబాయకుండా. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? సీమోను పిలుపు కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన చేసిన విభ్రాంతి గారిడీ కార్యాలన్నీ పక్కన పెడేసి పిలుపు చేస్తుంది నిజము, నేను చేసేది అబద్ధమని ఆయనకి అర్థమైపోయింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఏమైంది? అరే రే రే ఇతను ఏదో పెద్ద దేవుడని మనం నమ్మము, మన నమ్మకాలని పక్కన పెట్టేసి కొట్టేశాడు ఇతను అని ప్రజలు కూడా తర్వాత వారి నమ్మిన నమ్మకాల్లో నుంచి బయటకు వచ్చేసారు. చూసారా, ఒకవేళ మంచిది ప్రియులారా, నమ్మకాల్లో నుంచి బయటకు రావడం మంచిదే. ఎందుకు వచ్చేయాలి నమ్మకాల్లో నుంచి బయటికి? ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలంటే నమ్మకాల్లో నుంచి మనం బయటకు వస్తేనే సత్య అసత్యాలు ఏంటో బయటపడతాయి. ఈరోజు ఇదే బైబిల్ పట్టుకుని అనేక మంది గ్రూపులుగా ఎందుకు విడిపోయారు? ఈ పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ని చదవలేకపోవడాన్ని బట్టే. ఇప్పుడు నాది సత్యం అని నేను అంటాను, నాకంటే జ్ఞానంగా చదివినటువంటి ఆయన నాది సత్యం అని ఆయన అంటాడు. ఇప్పుడు నాది సత్యం అని కాదు, వాదోపవాదాలు బయట పెడితే ఎవరు గొప్పవారు వారిని మనం వెంబడించాలి. మొన్న అన్నయ్యోళ్ళిద్దరికీ పెద్ద డిబేట్ అయింది, ఫైట్ అయింది. దాంట్లో ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో చెప్పలేదు. ఆ డిబేట్లో ఎవరు గెలిచారంటే మనమే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒకరిగా సేవ చేస్తే ఎంత బాగుంటుంది? నోను నాది నేనే, వారిది కింద అయిపోయింది. కనుక ఇప్పుడు మనం ఎవరిని అనుసరించాలి? ఆ అన్నయ్యనా ఈ అన్నయ్యనా అంటే ఆ అన్నయ్య కాదు, ఈ అన్నయ్య కాదు. ఏ అన్నయ్య? వాళ్ళిద్దరికీ మనందరికీ పైన ఇంకొక ఆయన అన్నయ్య ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తుల వారు. ఆయన ఏదైతే రాయించాడో దాన్ని బట్టి మనం అనుసరిస్తే అన్నయ్యోళ్ళ దగ్గరికి మనం వెళ్తామో, లేకపోతే అన్నయ్యోళ్ళే మన దగ్గరికి రావచ్చు. ఏం తప్పలేదు దీంట్లోనిది, ఏనా? చూద్దాం. ఇప్పుడు వివరణలు ఇచ్చుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అది ఎవరైనా సీమోను గారే
ఎవరి దగ్గరికి వచ్చేసాడు? పిలుపు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే నా దగ్గర వాస్తవం లేదురా బాబు, నేను అనవసరంగా నేను అపనమ్మికలు ఉన్నాను, ప్రజలను అపనమ్మకస్తులుగా చేశాను, నేనే వచ్చేసాను. ఇప్పుడు ఆయన వచ్చేస్తే ఏమైపోతారో సంఘం అంతా కూడా వచ్చేది. ఇప్పుడు పాస్టర్ గారే నేను చేసేది తప్పుడు సిద్ధాంతం, నేను చేసేది మంచి సిద్ధాంతం కదా పాస్టర్ గారు ఒప్పుకున్నారనుకో, పాస్టర్ గారితో పాటు సంఘం అంతా కూడా వచ్చేస్తారు. ఎందుకంటే మన సేవకుడు చెప్పాడు కదా అని సంఘం అంతా కలిసిపోతారు. ఇప్పుడు మనము కూడా అలాగే ఒకరగా మనం నిలబడితే అందరం కలిసి అక్కడికే వెళ్తాం. ఇప్పుడు దీంట్లో ఎవరు పట్టుకుపోయేది ఏముంది? ఎవరు ఏం పట్టుకెళ్ళం కదా. అందరికీ దేవుడు తినడానికి ఆహారాలు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, చెప్పుకోవడానికి వాక్యాన్ని ఇచ్చాడు, చదువుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. దీంట్లో ఎవరి మేలు, ఎవరి సిద్ధాంతాలు, బైబిల్ సిద్ధాంతం ఏదైతే ప్రతిపాదించిందో ఆ సిద్ధాంతాన్ని మనం బయట పెడదాం. అలా బయట పెట్టాడు ఈయన సీమోను గారు. నాకు వద్దు బాబోయ్ అని వచ్చేసాడు అంతే, పిలుపు గారి దగ్గరికి వచ్చేసాడు. అవును పిలిపించేస్తుంది మంచి సేవ అని. మనం కూడా అంతే, మనం ఒక్కరిగా మేము ఏం చేయలేం, మా వల్ల అయితే అవ్వదు, మాకు బైబిల్ తెలదు బాబోయ్. ఇప్పుడు మనం దైవ సేవకులు వెనకాలే బడి వెళ్తున్నాం, ఆయన ద్వారాగానే వింటున్నాం. ఆయన ఏది చెప్తే దాన్ని మేము సత్యంగా స్వీకరిస్తున్నాం. కారణం ఏంటంటే లేఖనాలు చూపిస్తున్నాడు. ఆయన ఏం కొత్త బోధ ఏం చేయట్లేదు, ప్రతి దానికి లేఖనాలు చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో ఆరాధన జరిపించారు. ఆయన చక్కటి రీతిలో లేఖనాలు చెప్పాడు. నిరర్థకం అయిపోతుంది. నశించిపోయే దాని పట్ల నువ్వు ఉండొద్దురా బాబు, నిత్యం ఉండే దాని పట్ల నువ్వు పెట్టుకు అన్నాడు. అది ఆనందం కూడా అలాగే అయిపోతుంది. నశించిపోయే ఆనందంతో నీకు వద్దు, నిత్యానందం దేవుడిలో ఉంది, దాన్ని అనుసరించి అన్నాడు. కనుక ఎలా ఏం చేస్తున్నాడు, కుటుంబాలుగా ఆయనతో పాటు వెనకాల మేము పరుగులెడుతున్నాం. ఒకప్పుడు జ్ఞానం కోసం పరుగులెట్టాం. ఆయన అలా మాట్లాడితే తప్పను, ఈయన ఎలా మాట్లాడితే తప్పను లేదు. ఇప్పుడు అందరూ లేదు, ఏదైతే బైబిల్ సిద్ధాంతాన్ని తీరిని ప్రవేశపెట్టాం దాన్ని బయట పెడదాం. అలాగే ఇప్పుడు ఏం చేశాడు ఈయన, ఎవరైనా సీమోను గారు వచ్చి పిలుపు దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు మంచిది, అది తన నమ్మికనటువంటి నమ్మకం మంచిది కదా, అపనమ్మికం అనుకుని సరైన వాస్తవాలకు వచ్చాడు. ఇప్పుడు చూద్దాం మనం ఏమంటున్నాడు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట విని చూసి విభ్రాంతి నొందాడట. ఏమంటే ఇలా చూడాలి జైతగాడు, ముందు సీమోను గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ విని సమరయ ప్రజలు ఏం చేశారు? వెరీ వెరీ గుడ్. ఇప్పుడు పిలుపు గారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి సీమోను గారు ఏం చేస్తున్నాడు? విభ్రాంతి నొందుతున్నాడు. అంటే ఏమండి సీమోను గారు ఎంత కడిగేసుకున్నాడో చూసారా, ఎంత బాగా సీమోను గారిని వెంబడిస్తున్నాడు అని అంటే చాలా ఆనందం వేసి వచ్చేస్తుంది ఈ సందర్భాన్ని బట్టి. అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. 14 వచనం చదువు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేమును అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకే పంపారు. ఇప్పుడు డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఏమండి బలహీనులు ఆల్రెడీ బలపరుస్తున్నాడు ఎవరు? పిలుపు గారు. ఎప్పుడైతే వీళ్ళందరూ బాప్తిసం పొందారన్నారో, అయితే బాప్తిసం పొందిన వారి దగ్గరకు ఒకసారి మీరు వెళ్ళాలని యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్దలందరూ కలిసి ఇప్పుడు పేతురు గారిని యోహాను గారిని, వీళ్ళిద్దరు ఎవరినైనా వీళ్ళిద్దరు జంటగా సువార్తను ప్రకటిస్తున్నారు. మనకి కూడా దైవ సేవకులు జంటగా, ఇప్పుడు మన అన్నయ్య ఉన్నాడా సతీష్ అన్నయ్య, వాళ్ళిద్దరు జంటగా చూసారా. తేజ అన్నయ్య ఉన్నాడా, ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు, వాళ్ళిద్దరు జంటగా చూసారా. సన్నిబాన్ అనే వాళ్ళ ఒక జంటగా, వాళ్ళకి అవసరమైతే సతీష్ గారితో, మన అన్నయ్యతోటి, లేకపోతే ప్రసాద్ గారితో, వీళ్ళలా విడివిడిగా అంటే సమూహాలుగా ఇద్దరిద్దరుగా వెళ్తూ ఉంటుంటారు సువార్త చేయడానికి. ఇప్పుడు యెరూషలేములో నుంచి కూడా ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? పేతురు గారు, యోహాను గారు వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వీళ్ళిద్దరు కూడా యెరూషలేములో నుంచి ఇక్కడికి వస్తున్నారు, సమరయ ప్రాంతానికి, సమరయకి వచ్చారనమాట. ఎవరెవరు వాళ్ళు? పేతురు గారు, యోహాను గారు. అప్పుడు ఏం జరిగిందో 17 వచనం. అప్పుడు పేతురును ఎన్నో వచనం మనం 14 వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేమును అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు కనుక వారు ప్రభువైన యేసునామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. చూడాలి మోషేబాబు ఎలాగా చేతులుంచడం వలన ఎవరు చేతులుంచితే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తున్నాడో? అపోస్తులు చేతులుంచితేనే మాత్రమే వస్తున్నారు. ఇప్పుడు మనకి 6వ అధ్యాయంలో 7 మీద చేతులుంచారు. ఎవరి వల్ల? అపోస్తులు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చారు కనుకనే వారు 7 అద్భుతాలు చేస్తున్నారు. ఒక ఆయన చనిపోడు, 2వ ఆయన సూచక్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు చనిపోరనంటే చనిపోతున్నారు. వారి సేవ అయిపోయిన తర్వాత ఎవరైనా చనిపోవలసిందే. పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా నిత్యం ఉంటారంటే వీల్లేదు. నిత్యము ఉంటారు ఎలాగా? మరణం అనంతరం నిత్యం ఉంటాం మనం.
మరణానంతరం నిత్యం ఉండాలంటే మరణానికి ముందు పొందుకోవలసింది పరిశుద్ధాత్మనే. సరే, ఇప్పుడు ఈ సందర్భాలు మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు ఏం జరిగింది? యెరూషలేములోని అపోస్తులు విని పేతురును పంపగానే వారి వద్దకు రాగానే, ఇప్పుడు అంతకుముందు వారిలో వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి. ఇప్పుడు చూడండి, అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మని పొందుతారు. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుటి ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యండి అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు సీమోను గారు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? అపోస్తులు చేతులుంచి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తే పిలుపు గారు ఏం చేశారు? కుంటివారిని స్వస్థపరిచాడు, దెయ్యాలని వెళ్ళగొట్టారు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇచ్చేశాడు. ఇలాంటివన్నీ చేస్తుంటే ఈ అధికారం ఎలాగొస్తుందన్నమాట? పరిశుద్ధాత్మ వలన ఎలాంటి అధికారం వస్తుంది. కనుక నాకు ఎలాంటి అధికారం కూడా కావాలని సీమోను గారు కొంత డబ్బు పెట్టి పేతురు గారి దగ్గర, యోహాను గారి దగ్గర ఈ అధికారం కూడా నాకే ఉండబాబు అని అడుగుతున్నాడు. ఇదేం మనస్తత్వం? ఇది సరైన మనస్తత్వం, సరైన నమ్మిక అయితే కాదు. అంతకు ముందున్న నమ్మకం ఒకటే. మనం దేవునిలోనికి రాకముందు నమ్మకం ఒకలాగా ఉంటుంది, దేవునిలోనికి మనల్ని నడిపించినటువంటి తర్వాత నమ్మకం ఒకలాగా ఉంటుంది, దేవునిలో బలపడిన తర్వాత నమ్మకాలు మరొకరిలా మారిపోతాయి. అలా ఉండకూడదు. మన నమ్మకం మొదట మనం ఎలాగైతే విశ్వసించామో అలాగే ఉండాలి, నమ్మకాలు మారిపోకూడదు. అయితే ఈ సీమోను గారి నమ్మకం ఏమైందనమాట? కొంత ద్రవ్యాన్ని ఆరి దగ్గర పెట్టి పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యండి అని అడగగానే అప్పుడు వీళ్ళు ఏమన్నారు చూడండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమును పెట్టి దేవుని వరం సంపాదించుకొని తలంచుకొనుచున్నావా? నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుటి సరైనది కాదు కనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యక్రమాలందు నీకు పాలు పంపులు కావాలంటే నన్ను అలా చేయడు, శుద్ధ హృదయము ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. ఏమండి, అందరూ బాప్తిస్మం ఇచ్చేస్తున్నారు, నేనే ఇచ్చేయలేనంటే అది ఇవ్వలేము. అది ఎవరో ఆ కార్యం, ఆ సేవకుల్ని దేవుడు ఎవరినైతే నిలబెట్టాడో ఆ కార్యాన్ని ఆయనే చెయ్యాలి. ఆయన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, నేను ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి, కాదు. అది ఎవరు ఇవ్వాలి ఆశీర్వాదాలు? ఆ కష్టాలని, ఆ బాధల్ని అనుభవించిన వారు ఇస్తే ఆ ఆశీర్వాదాలు అవతల వారిలో ఫలిస్తాయి. అనుభవాలు లేకుండా, కష్టాలు లేకుండా ఆశీర్వాదాలు ఇస్తే మాటలుగా వెళతాయేమో కానీ అవి కార్యాలుగా జరగవు ప్రియులారా. అలాగే ఈయన కూడా, సీమోన్లో కూడా ఇలాంటి ఇమేజేషన్ ఉండిపోయింది. కనుక ఆ ఇమేజేషన్ అంతా నీలోంచి పోవాలి. ఎలాంటి కార్యక్రమాలకి ఎలాంటి మనస్తత్వం అస్సలే సరికాదనగానే అతను మరలా సెటరేట్ అయిపోతున్నాడండి సీమోను గారు ఎంత గొప్ప వ్యక్తి అని అంటే నిజంగా ఈ సందర్భాన్ని బట్టి చాలా మంచివాడు అనిపిస్తుంది. ఈ సందర్భాన్ని బట్టి చూడండి ఇంకేమంటున్నాడు. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములు ఎందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడితనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన ఏం చేయబడుతుంది? క్షమించబడుతుంది. ఎందుకంటే అంతకుముందు నీలో ఆ మంచి క్వాలిటీ ఒకటి ఉంది. నీ నమ్మకం సరైనది కాదనుకున్నావు, మంచి నమ్మకాన్ని ఎన్నుకున్నావు, మరలా ఇక్కడికి వచ్చావు, మరలా ఈ కార్యాన్ని ఏది ఆశించావు, అది తప్పని మేము చెప్పాం. ఒకవేళ నీ పాపాలు నీకు క్షమించబడవచ్చును. నువ్వు చేసేటువంటి మంచి కార్యం చేయాలనుకుంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని వేడుకని అనగానే అప్పుడు ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ నీ హృదయాలు క్షమించబడగానే అనగానే నీవు ఘోర దుష్టత్వంలోను, దుర్నీతిలోను, బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని పేతురు గారు అనగానే అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనడని. ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడ్రా. నిజంగా ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా ఆ గారిడి సీమోను బట్టి నేను హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. ఆ గారిడి సీమోను ఏమని అంటున్నాడో చూడండి. మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అంటే ఇతడు తన హృదయాన్ని పరిచేసుకున్నాడు. పేతురు, యోహానులు చెప్పేటువంటి ఆ మాటను బట్టి, ఫిలిప్పీ గారు చెప్పే ఆ వాక్యాన్ని బట్టి తన హృదయాన్ని, తన మనస్సుని అంతా తెరిచేసుకున్నాడు ప్రియులారా. తన హృదయాన్ని, తన మనసుని అంతా తెరిచేసుకున్నాడు. ఇదేంటిండి అని అంతకుముందు విభ్రాంతి పొందినటువంటి ప్రజలు అడిగితే, అరే నాయన మనం చేసేది మంచిది కాదు, నేను మిమ్మల్ని హిప్నాటిజం చేశానంతే, నేను మిమ్మల్ని మోసం చేశాను, ఇదిగో వాస్తవాన్ని తెలియజేసేవారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎవరైనా గొప్పవారు, వాళ్ళు ఎందుకు గొప్పవారు అంటే గొప్పవాడైన దేవుణ్ణి చూపిస్తున్నారు కనుక అని ఎలా చెప్పుండాలి. మేబీ బహుశా ఇది మనం రీసెర్చ్ చేస్తున్నాం.
ఇది వ్రాయబడిన సందర్భాన్ని మనం రీసెర్చ్ చేస్తున్నాం. చూడండి అప్పుడు ఏం జరిగిందో, ఏమండి అప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితేనండి, ఆ కింద మాటలో మనం చూడగలిగితే అంతటా వారు అలాగా గారడీ సీమోను వేడుకున్నాడని మనకి వ్రాయబడింది. ఇప్పుడు గారడీ సీమోను అయిపోయింది, ఈ సందర్భాలన్నీ అయిపోయి కింద మాటలో ఏమని మాట్లాడుతున్నారో కింద మాటలోకి వెళ్దాం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తున్నారట? ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుంచి సమరయ్యకి వచ్చారు. సమరయ్య నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు. ఇప్పుడు జగన్ గారు మనకి కాకినాడ వస్తున్నారు అని అంటారు. అమ్మా, జగన్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడకు వస్తున్నారని. ఇప్పుడు కాకినాడకు రావడానికి ఆయన ఎక్కడి నుంచి బయలుదేరతాడు? ఆయన హైదరాబాద్లో నుంచి బయలుదేరతాడు. ఆయన ఉంటున్నటువంటి ప్రాంతం హైదరాబాద్ కనుక హైదరాబాదు, లేదా ఆయన ఉంటుంది విజయవాడనేనా? వెరీ గుడ్, విజయవాడ. ఇప్పుడు విజయవాడ నుంచి ఆయన కాకినాడ రావాలంటే ఏం చేస్తాడు? నేరుగా ఫ్లైట్ ఎక్కి లేదా అదేంటిది హెలికాప్టర్ మీద కాకినాడకు వస్తారు. కాకినాడ నుంచి సభ అయిపోగానే మరలా ఏం చేస్తారు? విజయవాడకి వెళ్ళే ముందు మరలా ఇంకెక్కడ ఆ పార్టీలో అధికారులు నాయకులు ఎవరైతే ఉన్నారో, జగన్ గారు కావచ్చు, లేకపోతే మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నూతన యువ నాయకులు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ బాబు గారు అయినా ఉండవచ్చు. ఏనా వాళ్ళకి ఒక మీటింగ్ ఉందనంటే ఈ మీటింగ్ చూసుకోగానే మరలా విజయవాడ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా మనకి విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు ప్రాంతంలో మన పార్టీ వారు ఎవరంటే ఏలూరులోని, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి ప్రాంతం రావులపాలెంలో కానీ గొప్ప కొంచెం చిన్న కొద్దిపాటి పట్టణాలు, వాటిని దాటుకుంటూ వారు గమ్యస్థానానికి ఎలాగైతే వెళ్తారో, ఇప్పుడు యెరూషలేములో నుంచి సమరయ్యకు వచ్చినటువంటి వీళ్ళు మన అపోస్తులు పేతురు యోహాను గారు మరలా ఏం చేస్తున్నారు? వీళ్ళు మరలా అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెలుచు సమరయ్య అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ఏమండి ఆ సమరయ్యలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రభువాక్యాన్ని బోధించి వారు ఏం చేస్తున్నారో ముందుకు వెళ్తున్నారని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పుడు 26వ వచనం చివరి సందర్భంలో ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఇక్కడ మనకు ఒక ఆయన కనపడతారు. ఎవరని అంటే, ఇప్పుడు మన సందర్భాలు మర్చిపోయాం, భాగాలుగా విడగొట్టుకున్నాం కదా. ఎన్ని భాగాలు? 4 భాగాలు అనుకున్నాం కదా. ఇప్పుడు చివరి భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పు గారు మంత్రిని రక్షణలోనికి నడిపించడం, ఏనా పేతురు యోహానుల పరిచర్య అయిపోయింది. ఇది 3వ భాగం. ఇప్పుడు 4వ భాగంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఫిలిప్పు గారు ఒక మంత్రిని రక్షణలోని తీసుకుని రాబోతున్నారు. ఈయన ఎక్కడి నుంచి చేస్తున్నట్లయితే యెరూషలేము దేవాలయానికి దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. ఆయన ఎవరు? నపుంసకుడు. ఎక్కడి నుంచి? సుమారు కొన్ని వందల కిలోమీటర్లు దాటుకుని ఆరాధన చేయడానికి యెరూషలేముకి వచ్చాడు మోషేబాబు. యెరూషలేములో ఆరాధన చేస్తున్నటువంటి ఇతను ఎవరు? ఒక నపుంసకుడు. కందాకే కింద రాణి కింద మంత్రియే తన ధనాగారం అంతటిని అతను పరిపాలిస్తూ అతను ఇప్పుడు ఆరాధన చేసుకోవడానికి దేవుని సేవించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. మన వాళ్ళు కూడా చూడండి, దేవుని సేవించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఇతర ప్రాంతాలు వెళ్తారు మన వాళ్ళు. గౌరీమాత అంటారు, గౌరీపట్నం అంటారు. అలాగే మామూలు విజయవాడలో గుణదల మేరీ మాత అంటారు, వీరిగూడమ్మ. ఏమండి ఇలాగా కొన్ని మన వాళ్ళు దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటుంటారు. బాబు అక్కడ ఏం చెప్పట్లేదురా నాయన, బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే 2-3 ఎక్కడైతే కూడుకుంటారో అదే వారి మధ్య నేను ఉన్నానన్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేముకి వెళ్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందారు కదా. డబ్బులు ఉన్నవారు వీళ్ళందరూ పర్లేదు, ప్రదేశాలు సందర్శించడానికి వెళ్తున్నారు, పర్లేదు. టూరిజంగా యేసుక్రీస్తుల వారు తిరిగిన ప్రాంతాలను చూడడానికి వెళ్తున్నారు, మంచిది. అబ్రహాం గారు ఆ రోజు ప్రయాణాలు చేసినటువంటి ప్రాంతాలను దర్శించడానికి వెళ్తున్నారు, మంచిది. అలా వెళ్ళండి. అంతేగాని అక్కడికే వెళ్తేనే మనకు దర్శనం దేవుడు దొరుకుతాడు అనుకుంటే అది అవివేకము, అపనమ్మిక. మన బైబిల్ దగ్గరికి వచ్చేద్దాం. సరే, ఇప్పుడు ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడని అంటే దేవుణ్ణి ఆరాధించుకుని తిరిగి మరలా తన గ్రామానికి వెళ్ళిపోతున్నాడు, తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. దేశాన్ని దాటుకుని వచ్చాడు ఈయన. ఎక్కడికే? ఆరాధన చేసుకోవడానికి. ఏం చేశాడు ఆయన? దేశాన్ని దాటి వచ్చి ఆరాధన చేస్తాం. మనం ఏంటి గ్రామాన్ని దాటి ఆరాధన చేయలేము, గ్రామాన్ని దాటి వెళ్ళి మీటింగ్ చేయలేము మనం. కానీ ఇక్కడ కందాకే క్రింద పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడు అంటే దేశాలు దాటుకుని ఆరాధన చేస్తున్నాడు దేవుణ్ణి అని మనకు అర్థమైంది కదా. అప్పుడు చూడండి, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పును. పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు అతను? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఎక్కడ ఉంది? పాత నిబంధన గ్రంథంలో ఉంది. అది ధర్మశాస్త్ర పట్టులప్పుడు ఏమండి పేపర్లుగా ఉండేటువంటివి. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే పిలుపు అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. చూడగానే అతను ఏం చేస్తున్నాడు అంటే పిలుపు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు.
అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకొనును. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రు వలె వదకు తేబడును. గొర్రు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చూసారా, ఇదంతా ఎవరి లక్షణాలు? యేసుక్రీస్తుల వారి లక్షణాలు. ఆయన సిలువేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా, ఆయన కొట్టినప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా, ఆయన పొడిచినప్పుడు కూడా ఒక్క మాట. ఇలాగా ప్రవక్త ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడని అతను అడుగుతున్నాడు. అప్పుడు పిలుపు ఏం చెప్పాడంటే ఆ లేఖనాన్ని అనుసరించి ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారిని గురించి ఆయన చెప్పాడనమాట. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగో చెప్పుచున్నాడు, తన్ను గూర్చి వేరొకను గూర్చి దయచేసి నాకు తెలియజెప్పమని అడుగుతున్నాడు. అరే ఎలాగ అడగాలి? దయచేసి మాకు వాక్యాన్ని మాకు తెలియజెప్పండి బాబు అయ్యగారు, మాకు వాక్యాన్ని వివరించండి అని అడగాలి. క్రీస్తు సైనికులు అలాగ అడుగుతున్నారు. ఇప్పుడు దైవ సేవకులని రాత్రి 1 గంట అయిందంట వాళ్ళందరికీ ప్రసంగాన్ని ముగించబోయేసరికి. మనం సెల్లలు చూడబోయేసరికి మనకు 1 గంట అయింది అండి. నాకు రాత్రి సెల చూడబోయేసరికి 1 గంట అయింది. మరి క్రీస్తు సైనికులు ఏం చేశారు? 1 గంట వరకు దైవ సేవకులతో లేఖనాలని చర్చించారు. అది ప్రియులారా, మనం దాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నపుంసకుడు ఏం చెప్తున్నాడు? తన్ను కూర్చే వేరొకను కూర్చే దయచేసి నాకు చెప్పు. దయచేసి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దయచేసి దేవా నీ సేవకుల ద్వారా నాతో మాట్లాడుతాడంటే నీతో మాట్లాడతారు ఆయన. అలా మాట్లాడగానే ఇప్పుడు ఏం జరిగిందో మన కింద వచనాల్లోనికి వచ్చేద్దాం ప్రియులారా. చూడండి, ఎన్నో వచ్చిన మనం 35 వచ్చిన చదువు. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ఏం చేశాను ఆయన? పిలుపు గారు యేసును గూర్చి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి సువార్తను ప్రకటించడానికి సందర్భం ఎలా వస్తుందని ఎదురు చూడాలి. ఏం చేయాలి నాయన? సందర్భం ఎలా వస్తుందని. మన దైవ సేవకులు రావరాజయ్య గారు కూడా ఏం చేస్తారంటే సందర్భం చెప్తాడు. ఓకే, వెరీ గుడ్. అయినా సందర్భం ఎప్పుడు వస్తుందంటే ఎదురు చూస్తూ ఉంటారండి దైవ సేవకులు. నాకు సమయం ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు చెప్తే యేసుక్రీస్తుల వారి గురించి ఒకసారి మనం భలే మాట్లాడదాం కదా అన్నటువంటి ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది ఆయనకి. ఎప్పుడు మనకు ఆ ఫీల్ రావాలి. ఇప్పుడు పిలుపు గారు కూడా ఏం చేశారట? పిలుపు గారు కూడా చూడప్పుడు అతనికి యేసును గూర్చిన సువార్తను ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించను. వారు వెళ్ళుచుండగా త్రోవలో నీళ్లున్న ఒక చోటకి రాగానప్పుడు నపుంసకుడు అన్నాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి? నాకు బాప్తిసం ఇచ్చే అంటున్నాడు. ఏమంటే చూసారా? అంటే ఎలా చూడాలి, మనం ఎలా వినాలి? పిలుపు గారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఏమండి బాప్తిసం పొందేలన్నటువంటి ఆలోచన వచ్చేస్తుందండి. ఆ మెరాకిల్ ఈయనకు అనుగ్రహించాడు దేవుడు. ఎవరికి ఇచ్చాడు? అది పిలుపు గారికి ఇచ్చాడు. అంతకుముందు స్టెఫన్ గారికి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. బాణాలు నింపుకుంటూ వెళ్ళి ధర్మశాస్త్రాన్ని అంతటినీ తిరగేస్తాడు. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని అంతటిని పిండేశాడు ఆయన. మొన్న దైవ సేవకులు అంటూ మనం అందరూ దశలోనికి పత్రికను అంతా చెరుకు రసం పిండేసి అన్నారు ఆయన. అలాగే ఏమండి ధర్మశాస్త్రాన్ని స్టెఫన్ గారు అలా పిండేస్తే ఇక్కడ పిలుపు గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ మోటు ఏంటో తెలుసా? పిలుపు గారు మాట అనగానే అవతలవాడు బాప్తిసం పొందేయడమే. దైవ సేవకులు మేము ఒకసారి అమలాపురం ఆ పరిసర ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు ఆయన పాట పాడితే బాప్తిసం పొందేశారు. ఒక ఆయన మార్పు చెందవ నీవు మార్పు చెందవని ఒక పాట పాడితే, ఆయన ఒక ప్రసంగం చేస్తే అనేకల మంది పొడవబడుతున్నారు. మేము బాప్తిసం పొందామన్నారు. మొన్న నూతన దంపతులు 2 లేసారు, శేఖర్ గారు జ్యోతమ్మ గారు. శేఖర్ గారు జ్యోతమ్మ గారు నూతనంగా బాప్తిసం పొందుకున్నారు. వాళ్ళు సేవకులు మాట, నోరు, గాత్రం, స్వరం తెరవాలి. కానీ అనేకులు పురుకొల్పడుతూ ఉంటారు. ఈరోజు మన సంఘం అభివృద్ధి చెందిందంటే అందరూ కానుకలు ఇవ్వగలుగుతున్నారంటే ధనాన్ని దేవునికి సేవలు అర్పించగలుగుతున్నారంటే వారు చేసేటువంటి మోటో సేవ అది అంత గొప్పగా మనకు కనబడుతుంది. అలాగే పిలుపు గారు కూడా ప్రకటిస్తుంటే ఏం కనబడుతుందో తెలిసి, పిలుపు గారు ప్రకటిస్తుంటే హృదయాలు తెరవబడగానే ఇతను ఏం చేశాడు? నపుంసకుడు నాకు బాప్తిసం ఇచ్చే అన్నాడు. ఎమ్మటనే బాప్తిసం ఇచ్చేసాడండి. ఆటంకం చేయలేదు. వారిద్దరు కలిసి నీళ్ళలోనికి దిగిరి. వారిద్దరు కలిసి బాప్తిస్మాన్ని పొంది అతనికి బాప్తిసం ఇచ్చేసాడు పిలుపు గారు. వారు నీళ్ళలోనికి వెడలే. చూడండి, అప్పుడు పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఏం చేశాడు? ఇచ్చేసాడు. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎలా చెలకెడుతున్నారు? బాప్తిసం అయిపోయింది వెళ్ళిపో అంటున్నారు. కానీ పిలుపు గారి విషయంలో, నపుంసకుడి విషయంలో పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు? వారిద్దరు కలిసి నీళ్ళలోనికి దిగారు. నీళ్ళలోనికి దిగి ముంచడము, తిరిగి లేపబడము, ఇది బాప్తిస్మానికి సూచనగా, రక్షణకి సూచనగా, విశ్వాసకి సూచనగా, కడగబడడానికి సూచనగా
ఉన్నట్లుగా లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఎలా వారి ఇరువురు కలిసి మరి వారి సేవలో ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అయితే పిలుపు అజోతులు అక్కడ కనబడును, అక్కడి నుంచి మరి ఎప్పుడూ కనబడలేదు. అన్నింట్లో అప్పుడు చూడండి చివరి వచ్చిన 40 వచ్చిన, అయితే పిలుపు అజోతులో కనబడిను, అక్కడ నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అన్నింటిలో ఏం చేస్తున్నాడంటే పిలుపు గారు, అయితే పిలుపు అక్కడ నుండి కైసరియకు వచ్చు, అతడు ఆ పట్టణములన్నిటిలోనూ సంచరించుచు. అంటే పిలుపు గారు ఏం చేస్తున్నాడు, పట్టణాలన్నింటినీ సంచరించుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఆయన. అది ఆయన క్యాపబిలిటీ, అది ఆయన క్యాలివర్, అది ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మ, అది పెద్దల చేత పొందుకున్నటువంటి ఆశీర్వాదము, పెద్దల చేత పొందుకున్నటువంటి ఆత్మవరము, పరిశుద్ధాత్మవరం ప్రజలందరికీ పనిచేసాడండి. నేడు ఆత్మవరాలని మీరు నేను కూడా ఏం చేయాలి, అనేకులకి పనిచేయాలి. ఎలా, ఆయన రొట్టె విరిచి దీన్ని ఆశీర్వదించి దీన్ని ఎలాగూ చేయడని చెప్పి దాన్ని ఆశీర్వదించాడు. మరి మీరు నేను కూడా ఆ రోజు పిలుపు పరిచర్యలో సేవలో ఎంత గొప్పగా వాడబడ్డాడని పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము 8వ అధ్యాయమేనమ్మా అధ్యాయం మనకి సెలవిచ్చిందో, మరి అట్టి రీతిగా సేవలో పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా మోషేబాబు ప్రార్థన చేసినటువంటి తర్వాత ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషేబాబు ప్రార్థన నాన్న ఇంతవరకు జరిగినటువంటి పరిచర్య అంతా జ్ఞాపకం తెచ్చుకోవాలి. చేయబాబు. మహోన్నత ప్రేమ గల మా కడదైన కొరపగల దేవమీ నామనికే వేలేదు వందనాలు సూచన సోదరులు చెల్లించుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అపస్తుల కార్యాలు 8వ అధ్యాయం మా మీద తెలియని మీకు ఎంత తండ్రి ఇటు తండ్రి వాకించండి మా మౌనత దశ మీకు ఎంత ఉంది వాకించండి మేము ఇంటి పెట్టేవారు కాని మాట అందరూ ఫైన్లో చూడండి తండ్రి ఇంకా నాన్నలు గారు గుడ్డు భరత్ పండి తండ్రి ట్రీగా తండ్రి ఈ వాకించండి మేము ఇంటి బిట్టు పేరు కాని మా ఫైన్లో చూడండి తండ్రి ట్రీగా మా 2 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ 2 సంఘాలు వయస్సు నగరం తండ్రి దీని శాంతి కాచిగా ఉంటుంది కలిసి నాలుగు గారు ఉందండి అని ముట్టి భరత్ పండి యేసుక్రీస్తు ఆమేన్. జయగడి ప్రార్థన ఫలితం ట్రీ కాదు ఇంటికి రోటరీ కాదండి వాకింగ్ చదువుకుంటుంది ఆ వాకింగ్ డాన్సం కుర్రలు వచ్చి రోటరీ కాదండి వాకింగ్ చదువుకుంటుండే మీద సత్యం సామించిన రోటరీ కాదు వాకింగ్ చదువుకుంటుండే మా మనోరాత చేసేలా చేసిన రోటరీ కాదండి వాకింగ్ తండ్రి అపస్తుల కార్యాలు 8వ చదువుకున్నంత అందులో నా పుస్తకుడు తండ్రి ట్రీ కదండి పిలిపి గారు మాట్లాడించండి బాధ్యత ముందుకున్నారు తండ్రి ఆ ట్రీగా మేము ఇలా చేయించండి రోటరీ కదండి బోధ క్రీస్తు ప్రార్థన చేస్తున్నాను కూడా మా సచిన్ కూడా దీవించండి అక్కడ బోధిస్తున్న బీరాధన కూడా దీవించండి కానీ వ్యసనాలు కూడా దీవించండి అక్కడ బోధిస్తున్న బీరాధన కూడా దీవించండి తండ్రి ఇంకా తనలో రోగులందరూ ముట్టేసుకుని యేసుకృష్ణ ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, మీ బంగారు పవిత్ర పాదములకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క ఆత్మాధీనంలో మమ్మల్ని ఉంచి తండ్రి అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మా వినికిడిలో 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా ఫలించారని విశ్వసిస్తున్నాము దేవా. ఇది వరకు అర్థం కాని సంగతులు ఆత్మ ద్వారాగా అనుగ్రహించి అర్థం చేయించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. వినవాక్యం మా వినికిడిలో నాయన 100 రెట్లుగా ప్రతిఫలాన్ని తీసుకుని రావడానికి సహాయాలు తెచ్చండి. తదుపరి ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నటువంటి పరిశుద్ధులందరికీ మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. చెప్పబడిన ప్రతి మాట నాయన సాత్వికంతో ప్రేమతో విని ప్రభువా విని తండ్రి వారు నాయన సత్య మార్గంలో నడవడానికి మీ సహాయాలు దయచేయండి తండ్రి. అలాగే ప్రభువా మరి యొక్క సమయంలో మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ క్రీస్తు ప్రభు సంఘాలను మీరు దర్శించండి, దీవించండి. 2 సంఘాల్లో పరిచర్య చేసిన నాయన మీ అభిషేక్తులను ఆశీర్వదించండి, దీవించండి. రాగడి దినాల్లో ఎన్నో పర్యాయాలు ఎన్నో సందర్భాలు తండ్రి ఆయన ఈజీగా సువార్తను చేయగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు ప్రభు. అనేకులు ఆలోచనలో పడుతున్నారు, అనేకులు ప్రేరేపింపబడుతున్నారు తండ్రి. అంత శక్తినిచ్చిన నీ సేవకులకి అంత శక్తిని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పొందుకున్న ఆత్మవరాలని పరిశుద్ధాత్మ వరాలని నీ దాసులను నాయన తండ్రి ఇంకా బహుబలంగా వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతవరకు జరిగినటువంటి ఈ యొక్క పరిచర్ను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభావ. మరి ఎంతసేపు పరిచర్యలో అలుపెరగని రీతిలో నేను నీ బిడ్డలు ఇరువురు కష్టపడ్డారు. వారికి ఆయు ఆరోగ్యాలను అనుగ్రహించండి, తెలివిని బుద్ధిని వివేకాన్ని దయచేయండి. రాగడి దినాల్లో
ఇదే వాక్యాన్ని పట్టుకుని సమాజంలో నాన్న గొంతెత్తి పిలుపుల స్తెఫన్లా నీ బిడ్డలో పలుకుటకు నాన్న ప్రకటించుటకు నాన్న మా అన్నయ్య అయినటువంటి యేసుక్రీస్తుల వారి సువార్తను ప్రకటించడానికి మీ సహాయ సహకారాలు నాన్న బిడ్డలకి నాకును మాకును అనుగ్రహించమని ఇంతవరకు జరిగిన పరిచర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ మరొక పర్యాయం మీ పాద సన్నిధిలో కలుసుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి ఆమేన్ తండ్రి ఆమేన్ తండ్రి అందరికీ వందనాలైనా మే గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ